seconds. 10 9 8 7 6 5 4 3 2 1 0. ఆరు చేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5 4 3 2 1 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మన ఆలోచన మన జీవితం ఏ విధంగా మలుస్తుంది అనే బేసిక్స్ తెలుసుకుంటున్నాం. ఆలోచనలు కారణం. ఆలోచన లేకుండా మనిషి ఉండలేడు. ఇది ఒక ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఆలోచనలు ఎలాంటివంటే విత్తనాలు లాంటివి. ఏది విత్తుకుంటే అది కోసుకుంటాము. అది ప్రకృతి యొక్క ధర్మము. ఏ విత్తు బట్టి చెట్టు, ఆలోచనలు బట్టి జీవితము. అందుకోసమే సరైన ఆలోచన, సరైన సంకల్పము, రైట్ ఇంటెన్షన్. బుద్ధుడు అదే అంటాడు, సరైన కోరిక, రైట్ డిజైర్, సరైన మనోదృక్పథము, రైట్ యాటిట్యూడ్. మన దృక్పథం ఎలా ఉందో మనం అలా ఉంటాము. అందుచేత మనం ఏమనుకుంటున్నాము, ఏం జరుగుతుంది? ఈ ప్రకృతి యొక్క ధర్మము, నేల తల్లిలో, సారవంతమైన నేలలో ఏ విత్తు విత్తితే ఆ పంట వస్తుంది. ఇక్కడ మన మనసు అనేటువంటి తోటలో మనం ఏ విత్తు విత్తుకుంటే ఆ పూలు పూస్తాయి, ఆ పండ్లు కాస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా మనసు సృష్టికర్త అయింది. మనసు సృష్టికర్త ఏమైంది? ఉన్నదంతా అదే సృష్టిస్తుంది. జీవితంలో ఉన్నదంతా మనసు యొక్క సృష్టి. కాబట్టి మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో, అది బేసిక్ పాయింట్, కీ పాయింట్. నువ్వు ఏమనుకుంటే అదే నువ్వు అవుతావు. ఏ విధంగా ఆలోచిస్తే అదే నువ్వు అవుతావు. సో నీ ఆలోచించే విధానం బట్టి నీ యొక్క జీవితం అవుతూ ఉంది. ఎంత ఉన్నతంగా ఆలోచిస్తావో అంత ఉన్నతంగా ఉంటావు. అంచేత మైండ్ సృష్టికర్త అయ్యింది. అది ఒకటే సృష్టికర్త, ఇంకే వేరే సృష్టికర్త లేదు. సో ఆ ఏమి సృష్టిస్తుంది నీ జీవితంలో పరిస్థితులని, సంఘటనలని, అనుభవాలని, పర్యావరణాన్ని సృష్టిస్తుంది. దానికి మూల కారణం ఏంటంటే మనం అలవాటుగా చేసే ఆలోచనలు. ఇది ఇంతే అదంతే అని ముందస్తుగా భావన చేసేది. యద్భావం తద్భవతి. ఏ విధంగా భావిస్తాము ఆ విధంగా మనం అవుతూ ఉన్నాము. కాబట్టి మనోవైఖరి ఎలా ఉండాలి? సరైన దృక్పథంగా ఉండాలి. మన దృక్పథం ఎలా ఉండాలి? సరైన దృక్పథంగా ఉండాలి. ఆ సరైన దృక్పథము, రైట్ థింకింగ్, రైట్ యాటిట్యూడ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎటువంటి ఆలోచిస్తావో అటువంటిది. బుద్ధుడు కావాలన్నా, యోగివి కావాలన్నా, మాస్టర్ కావాలన్నా, మహోన్నతుడు కావాలన్నా, పరిపూర్ణుడు కావాలన్నా, నువ్వు ఏమి సాధించాలన్నా జీవితంలో ఉన్న శక్తి అంతా నువ్వు ఏది ఉందో, నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుంది. మిరాక్యులస్ థింకింగ్ అంటారు పితామహ పత్రిజీ. అద్భుతకరమైన ఆలోచన ధోరణి. రైట్. సో యాటిట్యూడ్, వాట్ ఈస్ అవర్ మెంటల్ యాటిట్యూడ్? రైట్ యాటిట్యూడ్, సరైన విధంగా ఆలోచించటం. నువ్వు ఏ విధంగా భావన చేస్తావు నీ లోపల బట్టే నువ్వు ఏది లోపల ఉందో అదే నువ్వు చేస్తావు. ఎంత చేయగలవు?
నేను ఎంత చేయగలను అంటే అంతే చేయగలవు. ఎంతైనా చేయగలను, నేను ఎంతైనా చేయగలను. ఇన్ఫినిట్ పవర్ ఉంది, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్, ఇన్ఫినిట్ విజ్డమ్, ఇన్ఫినిట్ పవర్ అనేది మన లోపల నిగూఢంగా దాగి ఉంది. అది వెలికి తీస్తే మన జీవితం అద్భుతం అవుతుంది, వైభవం అవుతుంది అన్న విషయాలు మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఆ పవర్ ఎక్కడ ఉంది? మన లోపలే ఉంది. పవర్ ఈజ్ విత్ ఇన్. అది తెలియాలి మనం. ఎక్కడి నుంచో లేదు, బయట నుంచి, ఆకాశం నుంచి రాదు. ఆకాశం కూడా మన లోపలే ఉంది. ఘటాకాశం అంటారు దాన్ని. ఆకాశం కూడా లోపలే ఉంది. పంచభూతాలతో నిర్మితమైన శరీరం ఇది. ఈ శరీరంలోని అన్ని వనరులు ఉన్నాయి, కావలసినవన్నీ ఉన్నాయి. కావలసినవన్నీ ఆ కామధేను ఉంది, ఆ కల్పవృక్షం ఉంది. మనకి దానికి సింబాలిక్గా చెప్పింది అవన్నీ. ఆ నిజమైన కామధేనువు, ఆ నిజమైన కల్పవృక్షము నీలోనే ఉంది. ఎవ్రీథింగ్. అది కల్పన రూపంలో, కథా రూపంలో, పురాణ రూపంలో చెప్పినప్పటికీ రియాలిటీ ఏంటి? నీలోనే ఉందిరా, మర్చిపోతావేమో అని గుర్తు చేయడం కోసమే ఆ కథ రూపంలో అయితే గుర్తుంటుందని చెప్పారన్నమాట. లోపల ఎంతో అద్భుతమైన ప్రపంచం ఉంది, ఆలోచన ప్రపంచం. ఎందుకంటే నీ ఆలోచన నీ జీవితం అవుతున్నప్పుడు నీ ఆలోచన ప్రపంచం ఉంది. ఎటువంటి ఆలోచన చెయ్యాలి, ఎటువంటి ఫలితం పొందాలి, ఎంత అద్భుతమైన ఆలోచన చేయాలి, ఎంత అద్భుతంగా నేను ఉండాలి అనే విషయాన్ని ఓవర్ అండ్ ఓవర్ అగైన్ థింకింగ్ బెస్ట్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మళ్ళీ 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 అక్కర్లేని దాని గురించి ఆలోచించేయకంటే ఏది అవసరమో దాని గురించి ఆలోచిస్తే ఆలోచించావు, ఆలోచన విడుదల చేశావు, విత్తావు. దానికి సానుకూలమైన ఆలోచనలే ఉండాలి కనుక ఆ మొదటి విత్తిన విత్తుకి నీరు పోసిన అంటారే, సంరక్షిస్తూ ఉండాలి. వృక్షో రక్షితి రక్షిత. నీ ఆలోచనను నువ్వు రక్షిస్తే, నీ ఆ గొప్ప ఆలోచన అనుగుణంగా నీ అడుగులు నడుస్తూ ఉంటే మళ్ళీ మరిన్ని ఆలోచనలు అటువైపుకే దారి తీస్తే తత్ఫలితం. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంది? కార్యకారణ నియమం ఎక్కడ ఉంది అంటే ఆలోచనే కారణమైతే ఫలితం ఎఫెక్టు. ఆలోచన యొక్క ఫలితం, దాని ప్రభావం ఉంది. మనం ప్రభావం పడతాం ఆలోచన యొక్క ప్రభావం. సో మై డియర్ ఫ్రెండ్స్, సో లోపల ఒక గొప్ప వెలుగు ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్. వెలుగు ఉంది, మన లోపల ఫీలింగ్స్ ఉన్నాయి. వాట్ యు ఫీల్ సో యు బికమ్. నువ్వు ఏదైతే ఫీల్ అవుతావో అది నువ్వు అవుతావు. అంటే గొప్పగా అనుభూతి పొందాల్సిందే, గొప్ప ఆలోచన చేయాల్సిందే. ఏ స్థితిలో ఉన్నా గొప్పగా ఉండాలి, ఆలోచన గొప్పగా ఉండాలి, అంత అద్భుతంగా ఉండాలి. ఉంటుంది. నీ ఆలోచన బట్టి నీ జీవితం ఉంటుంది. నీ జీవితం ఎట్లా కావాలి అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఆ వైపుకి అన్ని వనరులు సమకూర్చబడతాయి. బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈజ్ నీడెడ్. నీ అవసరాలన్నీ తీర్చబడతాయి. ఇది కథ. ఈ కథ కోసం మనం ఏంటంటే మన లోపల ఏది ఉందో బయట అదే కనపడుతుంది. మన లోపల ఏది ఉందో అదే బయట కనపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ అంతర ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. ఈ అంతర ప్రపంచాన్ని పరిపాలించేది మనసే. దానికి అంతర ప్రపంచానికి యజమాని.
కాబట్టి మనం సమస్యలు ఉన్నాయి అని అంటే చేంజ్ యువర్ థాట్, చేంజ్ యువర్ ఎక్స్పీరియన్స్, చేంజ్ యువర్ థాట్ అండ్ చేంజ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఆలోచన మారిస్తే జీవితం మారుతుంది. యు ఆర్ ద ప్లాసిబో అనేటువంటి బుక్లో డాక్టర్ జో డిస్పెంజా ఏ విధంగా తన ఆలోచన మార్చుకొని విరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోయినటువంటి ఆ యొక్క వెన్నుపూసను తిరిగి కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేసుకున్నాడో, పునః నిర్మాణం, జీర్ణోద్ధరణ అంటారే, శిథిలమైపోయినటువంటి ఆ యొక్క వెన్నుపూసని, ఆ బ్యాక్ బోన్ని ఈ విధంగా చేసుకున్నాడో మనకు తెలుసు. యు ఆర్ ద ప్లాసిబో విన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఇలా చదివిన వాళ్ళకి తెలుస్తుంది. అలా మన ఆలోచనే మన ఆరోగ్యము, మన ఆలోచనే మన స్వర్గము, మన ఆలోచనే ఎవ్రీథింగ్. మిగతా విషయాలన్నీ నేను వేరే నెగిటివ్ చెప్పడం లేదు, ఎందుకంటే మనకు తెలుసు మన ఆలోచన నరకాన్ని కూడా సృష్టిస్తుంది. అది వ్యతిరేకంగా, తత్వ్యతిరేకంగా, మనకు వ్యతిరేకంగా, విరుద్ధంగా కూడా ఆలోచిస్తుంది. విరుద్ధంగా ఆలోచించగలిగేది సానుకూలంగా, అద్భుతంగా, వినాశకరంగా ఆలోచించేది అద్భుతకరంగా ఆలోచించగలదు. నువ్వు ఇటు వినియోగిస్తూ అటువైపు, ఆ కత్తికి రెండు వైపులా పొదును. మై డియర్ ఫ్రెండ్స్, సో మనం ఎదుర్కొనే మన సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం, మన జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కారణం ఏమిటో, పరిష్కారం ఏమిటో తెలిసిపోతుంది. కాబట్టి ఆలోచన మారిస్తే జీవితం మారిపోతుంది. ఆలోచన మార్చినప్పుడు సరైన ఆలోచన వైపుకి, అంటే కలుపు మొక్కలున్నాయి బాబు, కలుపు తీసివేయి. సరికాని ఆలోచనలు అంటే కలుపు మొక్కలు. ఆ కలుపు పెంచుకుంటూ పోతూ ఉంటే పంట పండదు. ఆ కలుపు వలన పంట నాశనం అయిపోతుంది. అలాగే జీవితం అనే పంటని నాశనం చేసుకోకు. సరైన ఫలాలు రావు. కాబట్టి సరైన ఆలోచన విధానం అనేది ఎంత అద్భుతమో, ఈ యొక్క జీవన విధానం, ఈ జీవన విధానం అంటే ఈ భూలోకమే కాదు నాయన, ఇంకా అనేక లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో కూడా నువ్వు సరైన ఆలోచన చేస్తే సరైన లోకాల్లోకి వెళతావు. మై డియర్ ఫ్రెండ్స్, బాహ్య ప్రపంచం లోపల ఏముందో అదే బయట కనపడుతుంది. మరియు అంతర ప్రపంచంలో ఏది ఉంది, ఇంకా నిగూఢంగా నువ్వు తెలుసుకోవటానికి, ఇంకా తెలుసుకోవాలనే విషయాలుగా ఉండటానికి ఏముంది? అపారమైన ప్రజ్ఞ ఉంది, ఇన్ఫినిట్ విజ్డమ్ ఉంది, ఇన్ఫినిట్ విజ్డమ్ ఉంది, ఇన్ఫినిట్ పవర్ ఉంది. ఇన్ఫినిటీ అంటే ఏంటి? అంతు లేదు దానికి, ఆది అంతం లేదు, దానికి మొదలు లేదు, చివర లేదు, మధ్యలో లేదు. అలా ఆ పవర్ ఉంది లోపల, ఆ ప్రజ్ఞ ఉంది, ఆ సప్లై ఉంది. నీకు కావలసినవన్నీ సమకూర్చడానికి నీ సామర్థ్యం నీ లోపలే ఉంది అన్న దాన్ని గుర్తుపెట్టుకుంటే అదే బాహ్యంగా ఆవిష్కరింపబడుతుంది. నేను చేయగలను అనుకున్న వాని యొక్క సామర్థ్యం మహా అద్భుతంగా తయారవుతుంది. కాబట్టి నీతో నువ్వు సామరస్యంగా ఉండు, నీతో నువ్వు స్నేహంగా ఉండు. బీ ఏ ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్, బీ ఏ మాస్టర్ ఆన్ యువర్ సెల్ఫ్. మై డియర్ ఫ్రెండ్స్, నీ మీద నీకు ఆధిపత్యం ఉండాలి, నీకు నువ్వే యజమాని. సో నీకు నువ్వే సేవకుడివి, నీకు నువ్వే దార్శనికుడివి, నువ్వే ఆ దర్శకత్వం వహించేది. మై డియర్ ఫ్రెండ్స్, నీ లోపల ఎలా శృతిలో ఉన్నావో, ఎంత సామరస్యంతో ఉన్నావో అంతే సామరస్యంతో నువ్వు ఉంటావు, అంతే సామరస్యంతో నువ్వు ఉంటావు. మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు ఏం జరుగుతుంది? నీకు అన్నిటిలోనూ బెస్ట్,
అన్నిట్లోనూ ఆ బెస్టే నీ వద్దకు వస్తుంది. ఎందుకు? నీ ఆలోచన బెస్ట్ థాట్స్గా ఉన్నాయి. బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. బెస్ట్ థాట్స్ ఆర్ అలౌడ్. అంటే గుడ్ కాదు, బెటర్ కాదు, బెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ. అంత అద్భుతం అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ బెస్ట్ థాట్సే బెస్ట్ హెల్త్కి దారితీస్తుంది. సో ఫౌండేషన్ ఆఫ్ హెల్త్, ఆరోగ్య పునాది పడుతుంది. సైకోసోమాసిటీ అంటారు. సైకీని బట్టి సోమ అంటే శరీరము, సైకి అంటే మనసు, అంటే మనసు అంటే ఆలోచనలు. సో ఆలోచనలు పుంకాలుగా వస్తూనే ఉంటాయి నాయన. వాటిని నువ్వు ఏది కావాలో దాన్ని మాత్రమే ఎంచుకుని వినియోగించుకో. కాబట్టి ఇంకా స్విచ్ ఆఫ్ చేసేయి. ఆలోచించాలంటేనే ఆలోచన తీసుకో. ఏ ఆలోచన చేయాలి? ఎందుకంటే ఎవ్రీ థాట్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్. ఆలోచన యొక్క ప్రభావం శరీరం మీద పడుతుంది, అంతర్ప్రపంచం మీద పడుతుంది. ఎందుకంటే అంతర్ప్రపంచంలో శక్తులు ఉన్నాయి. వాటిని వినియోగించాలా, వినియోగించుకోకూడదా? నువ్వు నీ మీద నువ్వే దాడి చేసుకుంటావా, లేకపోతే వేరే వారి మీద దాడి చేస్తావా? అంటే నీ లోపల నువ్వు దాడి చేసుకుంటేనే వేరే వారి వైపు దాడి చేస్తావు. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ మై డియర్ ఫ్రెండ్స్ విత్ ఇన్. కాబట్టి నీకు ఎసెన్షియల్గా నీకు కావలసినటువంటి అంత సర్వము నీలోనే ఉంది. సర్వము నీలోనే ఉన్నప్పుడు దాన్ని ఎంతగా వినియోగించుకోవాలో అనేదే మన ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఏమిటాయా అంటే నీ ఆలోచనలని నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం. థాట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. అంటే థాట్ అనేది ఒక ఎనర్జీ. థాట్ ఈజ్ ఎనర్జీ. ఎవ్రీ థాట్ ఈజ్ ఎనర్జీ. అది నువ్వు పాజిటివ్ ఎనర్జీగా వాడతావు, నెగిటివ్ ఎనర్జీగా వాడతావు. ఎందుకంటే ఆ నెగిటివ్ కూడా నువ్వు బలపరిచినట్టే, ఎనర్జీ ఇచ్చినట్టే. సో బెస్ట్ థింక్ బెస్ట్ అండ్ బెస్ట్ ఫాలోస్. థింక్ ఎవల్ ఫాలోస్. బుద్ధుడు ధమ్మపదలో అదే కదా చెప్పింది. థింక్ బెస్ట్ అండ్ బెస్ట్ ఫాలోస్ యూ. ఎంత మంచిగా ఎంత గొప్పగా ఆలోచిస్తావో ఆ గొప్ప నీ వెంటబడుతుంది నీడలాగా. నువ్వు ఎక్కడ పోయినా నీ ఆలోచన నేను విడిచిపెట్టదు. కాబట్టి గొప్పగా ఆలోచించను ఆయన. ప్రతి చోట నువ్వు గొప్పగా చూడు. ఆ గొప్పగా చూడు, ఆ ఎన్విరాన్మెంట్ని గొప్పగా చూడు, వాతావరణం పర్యావరణాన్ని గొప్పగా చూడు. ఆ గొప్పతనం ఎలా చూడగలుగుతావు? నీలో ఉన్నదే బయట కనపడుతుంది. నీలో ఉన్నదే బయట కనపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నీ ఆలోచించే విధానం బట్టే, నువ్వు అదుపు చేసే దాన్ని బట్టే నీ అనుభవం, దాని యొక్క అనుభవమే జ్ఞానం కదా. నీ అనుభవాన్ని, ఆ అనుభవం యొక్క ప్రభావాన్ని నువ్వు పొందుతావు. సో దీన్ని ఉదాహరణగా స్వామి వివేకానంద చెప్పిన పాయింట్ మనం గుర్తు చేసుకోవచ్చు. ఆలోచనే నీ గమ్యాన్ని చేస్తుంది అని. ఎలా? థాట్ లీడ్స్ టు డెస్టినీ అని ఆలోచన ఇంగ్లీష్లో చెప్తావు దాన్ని, తెలుగులో ఆలోచన గమ్యం. ఎలా అవుతుందండి ఆలోచన గమ్యం? ఎలా అవుతుందంటే, ఆలోచన అనే విత్తనం విత్తి పని అనే పంట కోసుకుంటాము. ఆ పనిని రోజూ చేస్తూ ఉంటే అలవాటు అనే పంట కోసుకుంటాము. ఆ అలవాటుని కొనసాగిస్తే నీ స్వభావం అనే పంట కోసుకుంటాము. ఆ స్వభావాన్ని ఇంకా కొనసాగిస్తే అది నిన్ను గమ్యాన్ని చేరుస్తుంది. సో నీ ఆలోచన ఎటువైపుకు తీసుకెళ్తుంది? అది అక్కడ అవేర్నెస్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమే పితామహ పత్రిజీ మెడిటేషన్, ఎన్లైటన్మెంట్, అవేర్నెస్, థాట్ పవర్. మెడిటేషన్ చేయడం వల్ల నువ్వు ఏం జరుగుతుంది? ఏ ఆలోచనలు వస్తున్నా
వాటిని కట్ చేసి మళ్ళీ మళ్ళీ నీకు కావలసింది ఏమిటి? శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతుంది? ఆలోచనలు ఇంకా వేరే ధ్యాస పెట్టవు కాబట్టి పరధ్యాస లేకుండా కేవలం శ్వాస మీదే ధ్యాస పెట్టావు కాబట్టి శ్వాస వెంట పడితే మైండ్కి ఇంకా వేరే పని లేదు. ఏ పని మీద పెడితే ఆ పని మీదే ఉంటుంది. అప్పుడు ఆలోచనలన్నీ క్రమక్రమంగా చిన్నవైపోతాయి, తగ్గిపోతాయి ఆలోచనలు. కాబట్టి అక్కడ ఏమో జరుగుతుంది, నీ సరైన ఆలోచనల్ని ఇంకొక సరైన ధ్యానం చేస్తున్నావు. ఇక్కడ సరైన ధ్యానం అంటే ఏంటి? శ్వాస గమనింపు, ప్రాణ గమనింపు, ఆ ప్రాణశక్తి ప్రవాహాన్ని గమనిస్తున్నావు. ఆ గమనింపు వలన నువ్వు సరైన ధ్యానంలో ఉండటం వలన సరైన ఆలోచించే విధానం కూడా నీకు వస్తుంది. ఎందుకంటే నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది అనేదే ఎన్లైటన్మెంట్. ఆల్రెడీ అది నువ్వు గుర్తు చేసుకోవడం. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ ఎన్లైటెడ్. నువ్వు కొత్తగా ఎన్లైటన్ అయ్యేది లేదు, నువ్వు కొత్తగా దేవుడు అయ్యేది లేదు. ఆల్రెడీ అదే. కాకపోతే జస్ట్ ఫర్గాటెన్, మర్చిపోయావు. వీఆర్ ఆల్ గాడ్స్. పితామహ పత్రిజీ మనల్ని సంపాదించేది మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అంటారు. ఎందుకంటే జస్ట్ ఫర్గాటెన్, మనం మర్చిపోయాము. బీ ఎ ఫ్రెండ్ టు యువర్ సెల్ఫ్. నీతో నువ్వు మంచి స్నేహితుడుగా ఉండాలంటే నీ ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటే అంత ప్రియమైన స్నేహితుడు అవుతావు. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు నీకు నువ్వు ప్రేమలో పడిపోతావు, ఆత్మప్రేమికుడు అవుతావు. లవ్ తై సెల్ఫ్ అని జీసస్ క్రైస్ట్ చెప్పిన పాయింట్ అది. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ లివింగ్. ఒక కళాత్మకంగా మన జీవితం ఒక కళగా అద్భుతంగా జీవించే విధానమే ఇది. ఎంత గొప్పగా ఆలోచిస్తావో, ఎంత గొప్పగా నిన్ను తీర్చిదిద్దుకుంటావో అనే దాని మీదే ఉంటుంది. ఇది వితిన్ అయితే లోపల ఉన్నదాన్ని బట్టే బయట. నువ్వు ఎంత మాత్రం నువ్వు నీ గురించి గొప్పగా ఉంటావో అంత మాత్రంగా నువ్వు ఉంటావు, మై డియర్ ఫ్రెండ్స్. సో బాహ్యంగా కనపడేవన్నీ కూడా మన లోపల ఏ భావముతో ఉన్నాము అదే భావంలో కనపడుతుంది. భావం అంటే వర్తమానం, మై డియర్ ఫ్రెండ్స్. వర్తమానంలో నువ్వు చూసే దృశ్యాలన్నీ దీని మీదే ఆధారపడి ఉంది. మనము మన లోపల ఉన్న ప్రజ్ఞని కనుక తెలుసుకుంటే మన అవగాహన శక్తి మరింత వికసిస్తుంది. మనకి అసాధ్యాలు సుసాధ్యాలుగా, అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. ఎందుకంటే లోపల నివురుగప్పిన నిప్పులాగా ఆ పవర్ నిద్రాణంగా ఉంది. మన లోపల శక్తి నిద్రాణంగా ఉంది. ఆ ప్రజ్ఞా వికాసం అంతా లోపలే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఆ పాసిబిలిటీస్ని మేనిఫెస్ట్ చేసుకోవాలంటే నువ్వు దాన్ని ముందు తయారు చేసుకోవాలి. ఓ మహానుభావుడు అంటే ఒక ఆవిష్కర్త, మైండ్ ఒక పవర్ గురించి మనం చెప్పుకుంటే సృజనాత్మక శక్తి ఉంది, క్రియేటివ్ పవర్ అంటారు. ఆ క్రియేటివ్ పవర్ని ముందు మనసులోనే అంత డిజైన్ కంప్లీట్ చేసి పూర్తిగా అంత వర్క్ చేసి ఎక్కడ ఏ లోపం లేకుండా జాగ్రత్తగా చూసి అప్పుడు దాన్ని బయట తయారు చేస్తాడు. ఈ ఆల్టర్నేటివ్ మోటార్స్ అన్నీ కూడా ఇలాగే, ఆల్టర్నేట్ కరెంట్ ఏసీ మోటార్స్ అన్నీ కూడా అలాగే తయారయ్యాయి. ఆల్టర్నేట్ కరెంట్ అనేది చెప్తున్నాను, అంటే ఏసీ అంటే మళ్ళీ ఎయిర్ కండిషన్ గురించి కాదు. డీసీ ఏసీ అంటారు, అంటే డైరెక్ట్ కరెంట్ అండ్ ఆల్టర్నేట్ కరెంట్. ఇవన్నీ ఒక అద్భుతమైన రెవల్యూషన్. అందువైపు స్లోగా నడిచే యంత్రాలు వేగంగా నడిచే విధంగా తయారవటం, మోటార్స్ని తయారు చేయటం, ఇవన్నీ కూడా మనస్సులో పుట్టిన ఆలోచనే. ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఆ విజ్డమ్ నీ అంతరంలో ఉంది, విత్ వితౌట్. ఈ అంతర ప్రపంచమే విశ్వమానసము, యూనివర్సల్ మైండ్. అవర్ మైండ్ ఈజ్ నాట్ సింగిల్ మైండ్, యూనివర్సల్ మైండ్ అంటారనమాట. సో మన లోపల ఉన్న దాన్ని, ఆ ప్రజ్ఞా వికాసాన్ని మనము ఎప్పుడు కాన్షియస్గా ఉంచుకోవాలి.
ఎప్పుడైతే ముందే దాన్ని ఆవిష్కరింపజేసుకున్నాము, మనసులో చిత్రీకరించుకున్నాము, అది ఐఎమ్ దిస్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్ అని ఎప్పుడైతే మనసులో చిత్రీకరించుకున్నాము, ఇది నాది అని అనుకున్నప్పుడు అది మానసికంగా నువ్వు దాన్ని ప్రొసెస్ చేసావు. ఐఎమ్ ద బుద్ధ, ఎస్, అది ఆ బుద్ధత్వం వైపుకి నువ్వు ఫిజికల్గా అడుగులు వేస్తావు. ఐఎమ్ ద మాస్టర్, నేను నా మీద నన్ను నేనే నడిపించుకుంటాను అన్నప్పుడు నిన్ను నువ్వే నడిపించుకుంటావు. బుద్ధుడు చెప్పాడు, ఓ శ్రమణుడా నిన్ను నువ్వే నడిపించుకో అని. ఇలా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ముందు నువ్వు చెయ్యాలి. నేను ఇది ఒక ఊరు ఎక్కడికైనా వెళ్ళాలన్నావు అనుకోండి, ఏ ఊరు వెళ్ళాలి అని ముందు నిర్ణయించుకోవాలి. ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి అని ముందు నిర్ణయించుకుంటాం. ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ బిఫోర్ జర్నీ. అలాగే ప్లాన్ బిఫోర్ యువర్ బర్త్. మళ్ళీ తిరిగి పుట్టడానికి నువ్వు సంసిద్ధం కావాలి. అదేంటి? ప్లాన్ బిఫోర్ యువర్ బర్త్ అంటే నువ్వు పుట్టడానికి ముందే నిర్ణయించుకొని నువ్వు ఏ విధంగా జన్మ తీసుకుంటావు. అలాగే నువ్వు ప్రయాణం చేయడానికి ద గ్రేట్ జర్నీ, దానికి కూడా ముందుగానే నువ్వు నిర్ణయించుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్. సో నువ్వు మెంటల్గా నువ్వు చిత్రీకరించుకున్నదే బాహ్యంగా ఆవిష్కరింపబడుతుంది. అందుకోసమే ఒక మాస్టర్ అంటాడు అనమాట, ప్లాన్ బిఫోర్ ఎవర్ డే. మీ రోజు బిగిన్ అయ్యే ముందే, లేదా ప్లాన్ నైట్ పడుకునే ముందు రేపు ఏ విధంగా ఉండాలి అని ముందే సృష్టించుకోవచ్చు. అది అభ్యాసంలో పెడితేనే దాని యొక్క పవర్ మనకు అర్థమవుతుంది. అందుకే కాదు, నీ జీవితం ఏదో ఉంది, నువ్వు ఏ విధంగా ఉండాలి అని రాసుకో, తదనుగుణంగా చెయ్యి. ఏ విధంగా నేను ఉండాలి, ఏమేమి పనులు చేయాలి అని నువ్వు రాసుకుంటే గొప్ప గొప్ప పనులన్నీ కనపడుతూ ఉంటాయి. నువ్వేమేమి పనులు చేయాలి, వాట్ ఈస్ ద థింగ్స్ టు బి డన్, యూ మస్ట్ బి రైట్. ఆ విధంగా మరింత 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 మెరుగవుతాము. సరైన దిశ వైపుకి మనం వెళ్ళగలుగుతాము. ఆ ప్రజ్ఞ వికాసం మొదలవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సో లోపల ఉన్నది ప్రాక్టికల్ వరల్డ్. లోపల నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి బయట నువ్వు ప్రదర్శిస్తావు. నీ లోపల ఎంత పవర్ జనరేట్ చేస్తావు, సాహసాన్ని జనరేట్ చేస్తావు, ఆశావాహకంగా ఉంటావు, ఉత్సాహంగా ఉంటావు, ఉల్లాసంగా ఉంటావు, విశ్వాసంగా ఉంటావు, నీ మీద నీకు కాన్ఫిడెంట్గా ఉంటావు, అప్పుడు నీ విధేయతగా ఉంటావు, వినయంగా ఉంటావు. అంత గొప్ప ఇంటెలిజెన్స్, తెలివితేటలన్నీ అద్భుతంగా ఉంటాయి. ముందు నీ లోపల నువ్వు ఉండాలి. వితౌట్ ప్రాక్టికల్ స్కిల్స్, నీ విజన్స్ అవన్నీ ముందు నీ లోపల ఒక సరైన విజన్ అనేది ఉండాలి. దృష్టిని బట్టి సృష్టి. నీ లోపల అంటే దృక్కును బట్టి దృశ్యము. ఇవన్నీ మన త్రిపుర రహస్య జ్ఞానఖండ సారంలో ఆ త్రిపుర మాత దత్తాత్రేయుల వారు చెప్తూ ఉంటారు. త్రిపుర మాత చెప్పిన విషయాలు ఇలా ఎవ్రీథింగ్ ఈజ్ ద మైండ్ గేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ ప్లే. దీన్నే కాన్షియస్ ప్లే అంటారు. కాన్షియస్ ప్లే, చిత్ శక్తి విలాసము. చూడండి, మన చిత్ అంటే సత్తు, చిత్తు, ఆనంద. సత్ అంటే ఆత్మ, ఎప్పటికీ అది. చిత్ అంటే చిత్తము, ఆ మనసు. సచ్చిత్ ఆనంద, కాన్షియస్నెస్, ఎరుక. ఆ మైండ్ యొక్క రిఫైన్ అయ్యే కొలది, నువ్వు కర్రైన ఆలోచనలను తీసి సరైన ఆలోచన పెట్టుకునే కొలది అది మరింత రిఫైన్ అయిపోతుంది, మరింత సూక్ష్మమైపోతుంది, అది కాన్షియస్గా మారిపోతుంది. ఎంత అద్భుతంగా చూడండి. ఇవి ఎంత బేసిక్ నాలెడ్జ్ మన గురించి మనకి
ఎంతైనా తెలుసుకోవచ్చు. ఎంత తెలుసుకుంటే అంత గొప్పగా మనం తయారవుతాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాల్ని సమగ్రంగా ఆమూలగ్రంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.